నమస్కారం కేసీపీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బండి అన్న దేవాలయ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వందే మాతరం గేయానికి 150 ఏళ్లు. గీతాన్ని ఆలపించిన విద్యార్థులు, అధికారులు, నాయకులు. క్యాన్సర్ పై ప్రజలు అవగాహన చేపట్టిన వైద్య శాఖ. డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్. న్యాయమూర్తి షేక్ అరీఫా. వార్తలోని వివరాలు. మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. ఇందులో భాగంగా పుంగనూరు మండలం భీమగానపల్లి బీదనగుట్ట గ్రామం బండి అన్న దేవాలయం విగ్రహ ప్రతిష్టకు హాజరయ్యి స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత అర్చకులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆయన రాకను తెలుసుకున్న పార్టీ శ్రేణులు, అభిమానులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత పలు ప్రైవేటు కార్యక్రమాలు పాల్గొని ఇటీవల వివాహాలు జరిగిన నవ దంపతులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. अरे सुपना मैक्सी साइड पीटर साइड పెంచుకుంటాడు. కొంచెం ఓకే సమయం ఓకే సార్. చెప్పిన రాజీ మార్గమే రాజమార్గంగా డిసెంబర్ 13న లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని డిఎల్ఎస్ఏ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జ్ భారతి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కోర్టులోని డిఎల్ఎస్ఏ సెక్రటరీ తన ఛాంబర్ నందు డిసెంబర్ 13న నిర్వహించనున్న లోక్ అదాలత్ కార్యక్రమంపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎల్ఎస్ఏ సెక్రటరీ మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గంగా గుర్తించి జిల్లా కోర్టు ఆవరణంలో లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని, ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించుకోవడానికి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చాలా కాలంగా పరిష్కారం కాని అనేక కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు.
భావోద్వేగాలు, క్షణిక కాలంలో చేసే తప్పులపై నమోదైన కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. బ్యాంకు కేసులు, యాక్సిడెంట్లు, ఇన్సూరెన్స్ కేసులు, వివాహ సంబంధ కేసులు, సివిల్ మరియు చిన్నపాటి క్రిమినల్ కేసులు, రెవెన్యూ కేసులకు సత్వర న్యాయం దొరుకుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇరు వర్గాల వారికి కౌన్సిలింగ్ ఇప్పించి రాజీ అనంతరం కేసు కొట్టివేయడం జరుగుతుందన్నారు. ఈ కేసులకు అప్పీలు ఉండదన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కోర్టు సమయంతో పాటు కక్షిదారుల సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. మండల మరియు జిల్లా స్థాయిలో ప్రతిరోజు లోక్ అదాలత్ కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని ప్రజలు గమనించి సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్క 3 నెలలకి లోక్ అదాలత్ జరుగుతుంది. అది నేషనల్ వైడ్ గా జరుగుతుంది, స్టేట్ లెవెల్ గాను జరుగుతుంది, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల లెవెల్లో జరుగుతుంది. ఈ లోక్ అదాలత్ మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే ప్రజలకు సత్వరం న్యాయం చేయాలనే ఉద్దేశంతో మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 లో వచ్చింది. ఈ 1987 వచ్చిన తర్వాత చాలా మంది ప్రజలు చాలా మంది కోర్టులో కేసులు వేసింటారు. 10 సంవత్సరాల వరకు ఎటువంటి డెసిషన్స్ ఏమీ రాకున్నట్ల టైంకి తగ్గట్టుగా డెసిషన్స్ ఎటువంటి రాకపోయేసరికి ఇరు వర్గాలు రాజీ పడి జడ్జి ముందరికి వచ్చేసి మేము రాజీ పడ్డాము, మా కేసుని లోక్ అదాలత్ రెఫర్ చేయండి అంటే అప్పుడు జడ్జి గారు లోక్ అదాలత్ కి రెఫర్ చేశారు. ఆ లోక్ అదాలత్ లో రెఫర్ చేసిన తర్వాత దానికి జడ్జి వాళ్ళు అవార్డు పాస్ చేస్తారు. ఒకటి అవార్డు పాస్ చేసిన తర్వాత దానికి ఎటువంటి అపీల్ కూడా ఉండదండి, ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఉండదు. ఎందుకు అనంటే ఇరు వర్గాలు రాజీ పడి దాంట్లో సంతకాలు పెట్టింటారు కాబట్టే దాన్ని అపీల్ అనేది ఉండదండి. కాబట్టి ఈ లోక్ అదాలత్ వల్ల కలిగే లాభాలు ఏమిటంటే ప్రతి కోర్టు టైం సేవ్ అవుతుంది, అంటే ప్రజల టైం కూడా సేవ్ అవుతుంది. కానీ ఎక్కువ కేసెస్ కూడా డిస్ప్యూట్స్ అంటే చాలా ఏండ్లు ఇంకా కేసులు ఉండేవి కూడా డిస్ప్యూట్స్ అవుతాయి. ఈ లోక్ అదాలత్ లో ఎటువంటి కేసులు రాజీ చేయ కేసులు అనంటే ఒక భార్య భర్తల కేసు కానీ, 498 కానీ, డౌరీ కేసెస్ కానీ, ల్యాండ్ ట్రిబ్యునల్ కేసులు కానీ, రెవెన్యూ కేసెస్ కానీ, ఒకరికొకరు ఘర్షణలో పడిండే కేసెస్ కానీ, ఈవెన్ ఎఫ్ఐఆర్ స్టేజ్ లో కూడా చేసుకోవచ్చు, లేకపోతే కోర్టులో విచారణ జరిగే టైంలో కూడా చేసుకోవచ్చు. అలాగే ఆర్గ్యుమెంట్ స్టేజ్ లో కూడా మీరు రాజీ వచ్చి చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ ఏదైతే కాంపౌండబుల్ రాజీ పడ్డే కేసులు మాత్రమే దీంట్లో రాజీ చేసుకోవాలా. 302 కేసు కానీ, మర్డర్ కేసు కానీ, రేప్ కేసెస్ అవన్నీ రాజీ చేసేట్లేదు. కాబట్టి మేము కూడా దాదాపు మన మండలాల ఇంకా జిల్లా వరకు కూడా దాదాపు 33 బెంచ్లు తయారు చేస్తాము. ఈ లోక్ అదాలత్ ఉదయం పొద్దునే 10 గంటల ఇంకా సాయంకాలం 5 వరకు జరుగుతుంది. కాబట్టి రాజీ మార్గమే రాజమార్గము అనుసరించి క్షణిక వేషంలో ఒకరికొకరు గలాట్లు పెట్టుకుంటే దాన్ని అందరూ కొంచెం రాజీ చేసుకుని ఇట్లా కేసులు కూడా రాజీ చేసుకోవచ్చు. కాబట్టి ప్రజలందరూ ఈ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకునేసి వచ్చే నెల 13వ తారీఖు జరుగుతుందండి. కాబట్టి ప్రజలందరూ, చిత్తూరు ప్రజలందరూ ఈ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకునేసి చేయాలని కోరుచున్నానండి. అందరికీ నమస్కారం. క్యాన్సర్ పై అవగాహన కలిగిన ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా జీవించాలని పొంగనూరు యూపీహెచ్ఎస్ మెడికల్ ఆఫీసర్ కిరణ్మయి తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కొత్తపేటలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో అవగాహన సదస్సు నిర్వహించారు. తర్వాత ర్యాలీ చేపట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు. వైద్యుల సూచనలతో సరైన మందులు వాడితే క్యాన్సర్ ను నివారించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ ధైర్యంతో క్యాన్సర్ ను జయించవచ్చన్నారు. హెల్త్ అసిస్టెంట్ తేజమూర్తి మరియు యూపీహెచ్ఎస్ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశాలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు నవంబర్ 7వ తేదీ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ముఖ్యంగా 30+ ఉన్న వాళ్ళందరూ ఈ క్యాన్సర్ పరీక్షలు చేసుకోవాలి. బీపీ, షుగర్ ఎలాగా పరీక్షలు చేసుకుంటామో అలాగే క్యాన్సర్ పరీక్షలు కూడా రెగ్యులర్ గా చేయించుకోవాలి. ముఖ్యంగా ఆడవాళ్ళకైతే రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ చేసుకోవాలి. మగవాళ్ళకైతే పొగాకు ఎక్కువ నవలడం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి నోటి పరీక్షలు ఎక్కువ చేసుకోవాలి. క్యాన్సర్ అంటే ఏదో క్యూర్ చేయలేనిది కాదు, ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ముందుగా ప్రతి ఒక్కరూ 30+ ఉన్న జనం అందరూ వచ్చి హాస్పిటల్లో వచ్చి పరీక్షలు చేయించుకోండి. పరీక్షలు ముందుగా గుర్తించి పరీక్షలు చేసుకుంటే
సర్జరీ చేసుకునే అవకాశం ఉంటుంది, లేకపోతే కీమోథెరపీ వరకు వెళ్లాల్సి వస్తుంది. అందుకని ముఖ్యంగా గవర్నమెంట్ NCD-4 కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా క్యాన్సర్ కోసమే చేశారు. బీపీ షుగర్ ఎలా చేసుకుంటారో అలాగా మీ ఇంటికి వచ్చి క్యాన్సర్ పరీక్షలు చేసి అక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే హాస్పిటల్ పంపిస్తారు. మేము హాస్పిటల్ నుంచి తిరుపతికి పంపిస్తాము. అదేవిధంగా మీరు డైరెక్ట్ గా కూడా వచ్చి ఇక్కడ హాస్పిటల్కి వచ్చి క్యాన్సర్ పరీక్షలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. భారతదేశ స్వాతంత్ర సమరంలో జాతిని జాగృతం చేసిన వందే మాతరం గీతానికి నేటితో 150 ఏళ్లు నిండిన సందర్భంగా జాతీయ ఉద్యమ మహానాయకులకు నివాళులర్పిస్తూ వేడుకలు నిర్వహించారు. ఈ క్రమంలోనే పుగనూరు పట్టణంలోని బసవరాజ ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. MEO నటరాజరెడ్డి, CA సుబ్బరాయుడు, SI హరిప్రసాద్, బీజేపీ పట్టణాధ్యక్షులు జగదీష్ రాజు హాజరయ్యారు. పాఠశాల మరియు కళాశాల విద్యార్థులతో కలిసి వందే మాతరం గేయాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మన దేశ స్వాతంత్ర పోరాటంలో కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు రణ నినాదంలా నిలిచింది వందే మాతరం గేయమన్నారు. బంకిం చంద్ర చటర్జీ రాసిన ఈ గేయం యావత్ దేశాన్ని ఉద్యమ స్ఫూర్తితో నడిపించిందని చెప్పారు. స్వతంత్ర సమరయోధులకు మనోబలాన్ని ఇచ్చిందని తెలిపారు. బ్రిటిషర్లను వందే మాతరం అనే నినాదం భయపెట్టిందని, విద్యార్థులకు వందే మాతరం గేయం యొక్క గొప్పతనం గురించి వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ విశ్వనాథ నాయుడు, బీజేపీ శ్రేణులు మల్లికారాణి, TVS ప్రసాద్, అరవపల్లి వెంకటరెడ్డి, నాగరాజ, ఉమాశంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నేటికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క పౌరులు ఈ యొక్క వందే మాతర జాతీయ పాటల గురించి ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వందే మాతరం అనేటువంటి ఈ యొక్క పాటని బంకిం చంద్ర చటర్జీ గారు భారతీయుల్లో స్వాతంత్రోద్యమ సమయంలో భారతీయులందరిలోనూ దేశభక్తిని పెంపొందించడానికి, స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని పెంచడానికి కొరకు ఈ యొక్క వందే మాతర గీతాన్ని రచించినారు. ఇక మనకి స్వాతంత్రోద్యమము 1887లో ప్రారంభమైనప్పటికీ కానీ మొట్టమొదటి స్వాతంత్రోద్యమము తర్వాత ఈ యొక్క జాతీయ పాట ఈ యొక్క వందే మాతరం వచ్చిన తర్వాత ఈ యొక్క స్ఫూర్తిని తీసుకొని అందరూ ఆ ఉద్యమంలో ఎక్కువ మంది పాల్గొనడంతో మనకు స్వాతంత్రం సిద్ధించడం జరిగింది. ఈ యొక్క వందే మాతరాన్ని రచించినటువంటి బంకిం చంద్ర చటర్జీ గారు మనకి జూన్ 26, 1838వ సంవత్సరం బెంగాల్లో జన్మించినారు. వాళ్ళు తండ్రి యాదవ చటర్జీ మరియు వాళ్ళ తల్లి దుర్గాబాయి చటోపాధ్యాయ అనే వాళ్ళకి జన్మించినటువంటి అతను దేశభక్తి గేయాలు రచించడంలో అదిట్ట. అతను రచించినటువంటి ఆనందమఠ అనేటువంటి గ్రంథము నుండి ఈ యొక్క వందే మాతరం అనేటువంటి గీతం తీసుకోబడింది. అది మనకి ఆ గీతం రచించినటువంటి అప్పటి నుండి స్వాతంత్రోద్యమం తీవ్రత పెరగడంతో మనకి స్వాతంత్రము 1947వ సంవత్సరం సిద్ధించింది. మరి బంకిం చంద్ర చటర్జీ గారు 1875వ సంవత్సరం ఇదే రోజు నవంబర్ 7వ తేదీనే ఈ ఆనంద్ మఠ్ అనే నవల రచిస్తూ ఈ గేయాన్ని ఆయన రాశారు.
ఇది 150 సంవత్సరాల భారతదేశ స్వాతంత్రోద్యమంలో జనాలని ఉర్రూతలూగించినటువంటి గేయం. మరి ఈ గేయాన్ని మనం అయితే పాడుతూ ఉన్నాం కానీ ఈ గేయం గురించినటువంటి అర్థం చాలా మందికి మనకు తెలియదు. అందుకనేసి ఆ గేయం యొక్క అర్థాన్ని నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఈ గేయం యొక్క అర్థం ఏంటంటే, భరతమాతకు వందనం, తీయని నీటితో, కమ్మని పండ్లతో, చల్లని గాలులతో, పచ్చని పైరుతో విలసిల్లే భరతమాతకు వందనం. రాత్రులు తెల్లని వెన్నెలతో పులకిస్తూ, విరబూసిన చెట్లతో శోధిస్తూ, స్వచ్ఛమైన నవ్వులతో, మధురమైన మాటలతో మాకు సుఖాలు కలిగిస్తూ వరాలిచ్చే భరతమాతకు వందనం. ఈ గేయం స్వాతంత్రోద్యమాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లింది. మనం మొదట్లో ఇదే మనం జాతీయ గేయంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత జనగణమనని జాతీయ గీతంగా ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఈ స్వాతంత్రోద్యమంలో పండిత పామరులకి ఈ సాంగ్ చాలా అట్రాక్ట్ చేసి బ్రిటిష్ వారిపైన పోరాడి మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ప్రధానమైనటువంటి భావాన్ని రగులు కొల్పినటువంటి గేయం. మరి ఇది ఈ రోజుకి 150 సంవత్సరాలు అయింది కాబట్టి ఇదొక మైలురాయి. కాబట్టి ఈ రోజు మనం దేశవ్యాప్తంగా అన్ని కళాశాలలు, అన్ని పాఠశాలలు, అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఈ గేయాన్ని మనం పాడి ఈరోజు దీన్ని మరి బంకించంద్ర చటర్జీ గారిని మరొకసారి తలుచుకుంటూ వారికి మనం ఎంత రుణపడి ఉన్నాం. ఇది మొదట్లో 1875లో బంకించంద్ర చటర్జీ రాయడం జరిగింది. తర్వాత 1882లో ఆనందమఠ అనే నవల్లో దీన్ని ప్రచురించడం జరిగింది. మన ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ లో ఈ పాటను ఎంతో మందిని ఉత్తేజపరచడం జరిగింది దీని ద్వారా. ఆ కాలంలో ఈ పాట పాడితే చాలు బ్రిటిష్ వారు మనల్ని అరెస్ట్ చేసేవాళ్ళు. అంతగా ప్రభావం చూపింది ఈ పాట. కావున దీన్ని మనము జాతీయ గేయంగా గుర్తించడం జరిగింది. మన జాతీయ గేయం ఏంటి? జాతీయ గేయము అది మనకి బిట్టు కూడా వస్తుంది ఎగ్జామ్స్ లో. జాతీయ గేయం వందే మాత్రం, జాతీయ గీతం జనగణమన. ఓకేనా? కన్ఫ్యూజ్ కాకూడదు. జాతీయ గేయం వందే మాత్రం, జాతీయ గీతం జనగణమన. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇన్వైట్ చేసేందుకు. మనకు వందే మాత్రం రచించి 150 ఇయర్స్ అవుతుంది. 150 ఇయర్స్ సంబంధించి ఈరోజు భారతదేశంలో మొత్తము కూడా ప్రతి ఆఫీస్లోను, ప్రతి కళాశాలలోను, ప్రతి పాఠశాలలోను ఈరోజు ఎగ్జాక్ట్ 10 o'clock టైమింగ్ కి మనకు వందే మాత్రం అనేది ప్రతి స్కూల్లోను, ప్రతి ఆఫీస్లోను పాడతారనమాట. ఈ వందే మాత్రం ని ఇందుకు ముందునే మన ప్రిన్సిపల్ సార్, మన సిఐ సార్ చెప్పినట్టు బంకించంద్ర చటర్జీ గారు దీన్ని రాశారు. అయితే ఈ పాటని ఫస్ట్ అందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ ని ఒకే చోట గ్యాదరింగ్ అయినప్పుడు పాడినటువంటి వ్యక్తి ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అప్పుడు ఆ పాడినటువంటి పాట అసలు చాలా మంది ఉద్యమకారుని స్ఫూర్తి నింపి ప్రతి ఒక్కరిలోనూ దేశం కోసం ప్రాణమైనా సరే త్యాగం చేస్తాం, మా భరతమాతకు విముక్తి కలగాల అని ఈ పాటతో అందరూ కూడా స్ఫూర్తి నింపి ప్రతి పల్లెల్లోనూ, ప్రతి పట్టణంలోనూ ప్రతి ఒక్కరూ ఈ పాటని పాడుతూ ఉండేవాళ్ళు. అప్పట్లో మనకు బ్రిటిషర్స్ చాలా రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఈ పాట ఎవరైతే పాడతారో వాళ్ళని జైల్లో పెట్టేవాళ్ళు. అయినా సరే మన వాళ్ళు ఎవ్వరు కానీ తగ్గలేదు. ఎంతమందిని పెడతారో పెట్టండి, జైలు నిండిపోయినా పర్లేదు, మేము పాడేదే, మాకు కావాల్సింది భరతమాతకు స్వేచ్ఛ, మాకు కావాల్సింది స్వేచ్ఛ అనే ఒక నినాదంతో ప్రతి ఒక్కరు కూడా అందరూ వాళ్ళ ఈరోజు వాళ్ళ త్యాగ ఫలితమే మనం అనుభవిస్తున్నటువంటి ఈ హ్యాపీనెస్, మన ఫ్రీడమ్. కాబట్టి ఇంకోసారి మనము బంకించంద్ర చటర్జీ గారిని తలుచుకుంటూ వారికి స్ఫూర్తిగా ఈరోజు 150 ఇయర్స్ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా ఈరోజు మనకు కాయిన్ ని రిలీజ్ చేస్తున్నారు, అదే విధంగా స్టాంప్ ని కూడా రిలీజ్ చేస్తున్నారు. 150 ఇయర్స్ ని ఇన్స్పిరేషన్ తీసుకొని అందరికీ కూడా మరొకసారి వందే మాత్రం 150 ఇయర్స్ సెలబ్రేషన్స్ ని శుభాకాంక్షలు తెలియజేస్తూ వందే 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 వందే
వందే పొంగనూరు పరిసర ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల్లో శుక్రవారం సందర్భంగా రాహుకాల పూజలు జరిగాయి. ఇందులో భాగంగా పట్టణంలోని బెస్తవీధిలో గల శ్రీ సుగుటూరు గంగమ్మకు విశేష పూజల్ని నిర్వహించారు. మండలం పుదిపట్ల గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వైష్ణవి మాత ప్రత్యేక పూజల్ని అందుకుంది. అమ్మవారి మూలవర్లను అభిషేకించిన అనంతరం పట్టుచీర, ఆభరణాలు, వివిధ పుష్పాలతో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మహిళలు భక్తి శ్రద్ధలతో నేతి దీపాలు వెలిగించి వడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో చౌడేపల్లికి చెందిన రాష్ట్ర విద్యార్థి విభాగ సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ్ భరత్ మాట్లాడుతూ నేటి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఏ విధంగా అడ్డుకోవాలి అని, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల సమస్యలపైన ఏ విధమైన పోరాటాలు చేయాలి అని, ప్రతి విద్యార్థికి ఏ విధంగా అండగా నిలవాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారన్నారు. అలాగే తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యాశాఖ రంగంలో చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ చిత్తూరు జిల్లా సోషల్ మీడియా కార్యదర్శి నాగేంద్ర, విద్యార్థి నాయకుడు మల్లికార్జున, చరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు మండల పరిధిలోని నేతిగుట్లపల్లి పంచాయతీ ఎర్రగుంట్లపల్లి విలేజ్ హెల్త్ క్లినిక్ లో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం పిహెచ్సి డాక్టర్ పవన్ కుమార్ నిర్వహించారు. గ్రామంలో ర్యాలీ, మానవహారం మరియు అవగాహన సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్యాన్సర్ గురించి తెలుసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా 30 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి 3 సంవత్సరాలకు ఉచితంగా పరీక్షలు చేయించుకోవాలన్నారు. పురుషులలో నోటి క్యాన్సర్, స్త్రీలలో రొమ్ము, సర్వైకల్ మరియు నోటి క్యాన్సర్ ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. మొదటి దశలో గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుందని అన్నారు. ఎవరైనా అకారణంగా బరువు తగ్గుతూ ఉంటే ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఎంపీహెచ్ఓ మురళీబాబు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇటీవల చాలా మంది క్యాన్సర్ తో చనిపోతున్నారు. బాగుంటారు, సడన్ గా సీరియస్ అయిపోతుంది. పోయి చూస్తే క్యాన్సర్ 3వ స్టేజ్, 4వ స్టేజ్ అంటారు. కాబట్టి అంతవరకు వద్దు, ప్రజలు ప్రాణాపాయంతో ఉండకూడదు. వీటిని మొదటి దశల్లోనే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి కాపాడి మన ప్రజలు మనం కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ NCD 4.0 అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దీంట్లో భాగంగా నోటి క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. నోటి క్యాన్సర్ దేనివల్ల వస్తుంది చెప్పండి? ఒక్కాకు దుబ్బు, పొగాకు నమలడము, బీడీ సిగరెట్లు తాగడము, సో వాటి ద్వారా ఎక్కువ వస్తుంది. నోట్లో ఏమన్నా పుండ్లున్నా, ఎక్కువ రోజులు మానకుండా ఉన్నా, ఏదైనా గడ్డలాగా ఉంటే అది పరీక్ష చేసుకుంటే అవి మామూలు పుండ్లా లేకపోతే క్యాన్సర్ పుండ్లా తెలుస్తాయి. ఒకసారి నిర్ధారణ అయితే ఫస్ట్ స్టేజ్ తెలుసుకున్నామంటే అది సీరియస్ కాకుండా ఆపరేషన్ వరకు పోకుండా ఉంటుంది, బాగా చేసుకోవచ్చు.
ఇంకా లాస్ట్ స్టేజ్ అంటే కొందరికి దవడముకే తీయేసి ఉంటారు, కొందరు చూసింటారు. దవడముక అది పళ్ళు స్ప్రెడ్ అయ్యి అట్లా దవడకి అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా భాగం పనికిరాదు అనమాట. ఆ భాగంతో ఏమి నమ్మలేము, తినలేము. కాబట్టి ఆ భాగం తీస్తే మిగతా భాగం అన్నా బాగుంటుంది. సో అంత స్టేజ్ వరకు వద్దు. పొంగనూరు కోర్టు ప్రాంగణంలో డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు న్యాయమూర్తి అరీఫా షేక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇరుపక్షాల కక్షిదారులు రాజీపడే క్రమంలో సత్వర న్యాయం పొందడానికి లోక్ అదాలత్ ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వందే మాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పొంగనూరు ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థలు వేడుకలు నిర్వహించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఒకే సమయంలో వందే మాతరం గీతాలాపన చేశారు. जश्न है भारत, रग रग में है जीत की आदत, ऐसा हुनर दुश्मन भी सलामी दे। तू सूरज हम तेरे उजाले, तुझसे जुदा नहीं होने वाले, आखिर तक हम सफर तिरंगे के। जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, सिद्ध ठान के हिंदुस्तान बोले। सुजलाम सुफलाम श्यामलाम वंदे मातरम, सुजलाम सुफलाम मलयज शीतलाम शस्य श्यामलाम वंदे मातरम। ना ही जमीन आसमानों में, ना ही मुमकिन है दो जहानों में, दे और ये जुनून बनते हैं दिल के कारखानों में, पहुंच गए अंबर से आगे। భక్తుల విజ్ఞప్తి మేరకు అంగ ప్రదక్షిణం టోకన్ల జారీ కొరకు గతంలో ఉన్న డిప్ విధానం కాకుండా ఆన్లైన్ లో ముందు వచ్చిన వారికి ముందు అనే పద్ధతిలో వచ్చే ఫిబ్రవరి నుంచి ఆన్లైన్ కోటా విడుదల చేయనున్నట్లు టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబర్ 17 నుంచి 25వ తేదీ వరకు కార్తీక బ్రహ్మోత్సవాల వైభవంగా నిర్వహిస్తామని, భక్తుల సౌకర్యార్థం 25 కోట్లతో తిరుమలలోని ఆల్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ నుంచి గోగర్భం డ్యామ్ సర్కిల్ వరకు పర్మనెంట్ షెల్టర్ క్యూ లైన్ నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. భక్తుల సూచనల మేరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించి శ్రీవాణి ఇతర దర్శన టోకన్లు జారీ చేసే విధానంపై పరిశీలించి నివేదిక సమర్పించేందుకు టీటీడీ బోర్డు ఒక కమిటీని ఏర్పాటు చేసిందని, కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలలో 750 కోట్ల శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 5,000 భజన మందిరాలు, తిరుమల అటవీ ప్రాంతంలో రానున్న 10 సంవత్సరాల్లో జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు, పచ్చదనాన్ని పెంపొందించేందుకు టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. టీటీడీ ఆలయాల్లోని ఆయా ప్రాంతాలలో భక్తుల రద్దీకి తగ్గట్లుగా అన్న ప్రసాదాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని,
అమరావతిలోని వెంకటపాలెంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆలయ ప్రాకారం, కళ్యాణోత్సవ మండపం, రాజగోపురం తదితర అభివృద్ధి పనులు ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. శ్రీవారి దర్శనానికి దళారులను నమ్మి మోసపోయినట్లు ఇటీవల హైదరాబాద్కు చెందిన కొందరు భక్తులు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఇలాంటి ఫిర్యాదులు తరచూ వస్తున్నాయని, భక్తులు శ్రీవారి దర్శనానికి దళారుల మాటలు విని మోసపోవద్దని ఆన్లైన్ ద్వారానే దర్శన టోకన్లు పొందాలని విజ్ఞప్తి చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బండి అన్న దేవాలయ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వందే మాతరం గేయానికి 150 ఏళ్లు. గీతాన్ని ఆలపించిన విద్యార్థులు, అధికారులు, నాయకులు. క్యాన్సర్ పై ప్రజలు అవగాహన చేపట్టిన వైద్య శాఖ. డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్. న్యాయమూర్తి షేక్ అరీఫా. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.